మీరు చూశారు గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువతి యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన, కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్లు కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దాని వెనకాల మన పిల్లల కష్టం ఉంది. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది వచ్చి కార్డు పెట్టేసి బటన్ నొక్కి వెళ్ళిపోతున్నారు బయటికి. అది మారాలి. యువతి యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. నేను 2019లో 1980 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు అహర్నిశలు మా మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడ్డాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ నేను సాధించాను. దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల చెమట ఉంది. ఇక్కడున్న యువత యువకులందరినీ కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికి వెళ్ళాలి. అందుకే అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువతి యువకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకి అనుసంధానం చేయాలి. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు ఒకటే అడుగుతారు, స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనం నాంది పలికాం. అక్కడ కొత్త మోడల్ తీసుకొచ్చారు, లెగ్ అని, LEG అంటే లెర్న్ ఎర్న్ గ్రాడ్యుయేట్. అంటే ఒక పక్కన 3 నెలలు చదువుకోవచ్చు, మళ్ళీ 8 నెలలు కంపెనీలో పనిచేయచ్చు, మళ్ళీ 3 నెలలు చదువుకుని 4 సంవత్సరాల్లో డిగ్రీ సాధించడానికి అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. ఇలా అనేక మోడల్స్ తీసుకుంటున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం.